అందరికీ నమస్కారం. ముందుగా నా నెగిటివ్ ప్లేస్ చిట్కులే. ఇదే గ్రామంలో ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడి నుంచే ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నా. చాలా పేద కుటుంబంలో పుట్టిన. పేదరికం చాలా ఉంటుండే మాది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ముద్రాజ్, మా మదర్ రెడ్డి. లవ్ మ్యారేజ్ వాళ్ళది? లవ్ మ్యారేజ్. ఓకే. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఉండే 1980 ఆ టైంలో ఎలాంటివి ఉంటుండేనో మీరు అందరు చూడొచ్చు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఎన్నో బాధలు. అలాంటి స్ట్రగుల్లకించి మా తల్లి మా నాన్న చిన్న ఎంప్లాయీ చేస్తుండే మా నాన్నగారు ఇక్కడ కంపెనీలో. అట్లా మా అమ్మ కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా కానీ కూలి పని చేస్తుండే. చేసి చాలా కష్టపడి పెంచారు నన్ను. ఆ కష్టం చూసి నేను కూడా మా అమ్మకు తోడు ఉండాలనుకుంటుంటే. పర్లేదండి. అందరి జర్నీలోనూ కష్టం ఉంది, అందరి జర్నీలోనూ సెంటిమెంట్ ఉంది. అంటే మా అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మ ఇప్పుడు ఎక్కడున్నారండి? చనిపోయారు. ఐఎమ్ సారీ. ఎలా అండి? కరోనా. నెక్స్ట్ డే డాడీకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఓ మై గాడ్. వన్ డే. చాలా ఎమోషన్ అమ్మ అంటే. మీకెంత ఏజ్ ఉందండి? నాకు 41 years అండి. చిన్నప్పటి నుంచి కష్టాలే. ఆ కష్టాల నుంచి అన్నీ చూసుకుంటూ చిన్నప్పుడే మా అమ్మ పడే కష్టాలను చూసి నేను కూడా ఏదో మా అమ్మకు తోడు ఉండాలి, మా అమ్మకు మా నాన్నకు తోడు ఉండాలని చెప్పి నేనే చిన్నప్పుడు ఒక చిన్న సైకిల్ షాప్లో పనిచేస్తుండే. ఆ కష్టాలను చూసుకుంటా మా అమ్మ పడే కష్టాలను చూస్తూ మా తల్లిదండ్రులకు నేను సపోర్ట్గా ఉండాలని చెప్పి చిన్నప్పుడే ఒక సైకిల్ షాప్లో పనిచేసేవాడిని. సైకిల్ షాప్లో పని చేసుకుంటూ మా అమ్మ మా కుటుంబానికి తోడు ఉంటుండే. నాకు చిన్న ఏజ్లో మ్యారేజ్, 21 years మ్యారేజ్. ఓకే. సో మీది అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఓకే. అరేంజ్ మ్యారేజ్. మా మేనరికం నాన్న వాళ్ళ చెల్లెలు కూతురు. ఓకే. 21 yearsలో అరేంజ్ మ్యారేజ్ చేశారు. నేను ఒక్కనే అబ్బాయిని. అచ్చా, ముందు వెనక ఎవరు లేరు? అక్క, చెల్లి, తమ్ముడు ఎవరు లేరు. ఏకైక సంతానం? ఏకైక సంతానం. ఓ, యు ఆర్ సచ్ ఎమోషనల్ పర్సన్ అండి. ఫ్రెండ్స్ అంతా సపోర్ట్ తోటి ఈ స్థాయికి వచ్చిన. చిన్నప్పుడు చేసిన ఫ్రెండ్స్, ఇప్పుడు చేసిన ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా నాకు ఎంపీ టికెట్స్లో కూడా నా ఫ్రెండ్సే. రేవంత్ అన్నకైనా చెప్పి, సోనియా గాంధీ గారికైనా, ఆ పార్టీలో కూడా అందరు ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి, ముఖ్యంగా అందరూ కూడా కలిసి నాకు సపోర్ట్ చేసి ఎంపీ టికెట్ కూడా ఇప్పించారు. అది సో నిజంగా అలాంటి ఫ్రెండ్స్ దొరకడం చాలా అదృష్టం అండి. చాలా. మన ఫ్రెండ్ సర్కిల్లోనే ఒకడు బాగుపడుతున్నాడు అని అంటే ఎలా వాడిని కిందకి లాగేయాలని చూసే పరిస్థితుల్లో మీకు మాత్రం చాలా గొప్ప ఫ్రెండ్స్ దొరికారు. చాలా. సో యు ఆర్ ద రైట్ పర్సన్ టు సే దిస్. ఏంటంటే ఫ్రెండ్షిప్ గురించి మీరు ఏం చెప్తారంటే ఏమంటారు? ఇప్పుడు చెప్పండి. అమ్మ నాన్న తర్వాత ఫ్రెండ్స్. అంత గొప్ప వాల్యూ ఇచ్చారు మీ ఫ్రెండ్స్కి. ఇట్స్ మీ ఆల్మోస్ట్ మీ ఫ్యామిలీ అన్నట్టే చెప్తున్నారు. ఇప్పుడు మెదక్ నుంచి ఎంపీగా మీరు పోటీ చేయాలి, రైట్? కానీ నిజం చెప్పండి, మీరు ఏరి కోరి కొట్లాడి తెచ్చుకున్నారా, వాళ్ళే పిలిచి ఇచ్చారా అని అంటే ఏం చెప్తారు? కొట్లాడి అయితే తెచ్చుకోలేను. అడిగారు పార్టీలో, నేను కూడా అడిగాను. నాకు కూడా అవకాశం కలిగేయండి, నన్ను కూడా చూడండి, పార్టీని బలోపేతం చేస్తా, పార్టీ గురించి కష్టపడతా. ఎందుకంటే ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది, ఇంతమందికి మేలు జరిగిందంటే ఆ రోజు బలిదానాలు చూసి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. ఆ సోనియా గాంధీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాపాలన నడుస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు, ఈ జిల్లా మంత్రివర్యులు, ఆల్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, డిసిసిలు అందరూ కూడా కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఒక గడిల రాజ్యాన్ని తీసేసి ప్రజల రాజ్యాన్ని తీసుకొచ్చారు ఈ తెలంగాణలో. ఆ పార్టీలో నాకు ఎంపీ టికెట్ ఇస్తే నేను కూడా ఈ అభివృద్ధిలో, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యి తెలంగాణని ఇప్పటిదాకా 10 ఏళ్లలో ఒక ఇనుప కంచెల మధ్యలో నడిచినుండే. ఆ ఇనుప కంచెలు బద్దలు కొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో నేను కూడా ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాలని, నాకు కూడా ఎంపీ టికెట్ ఇవ్వండి అన్న, నేను కూడా పోటీ చేస్తా అని చెప్పిన. ఖచ్చితంగా దానికి సహకరించారు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షి గారు, ఇక్కడ ఉన్న పిసిసి రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా నాకు సహకరించి నా మీద నమ్మకంతో మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎంపీ టికెట్ ఇచ్చినందుకు కూడా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఒక పేదింటి బిడ్డకు పేదల మధ్యలో ఉండేటోడికి
ఇంత పెద్ద బాధ్యత చేయడం కూడా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎక్కడ వర్క్ చేశారు? అమ్మాలి డ్యూటీ చేస్తుంటే మ్యారేజ్ అయినాక ఒక చిన్న సైకిల్ వేసుకొని ఇక్కడ పాషమైలారం అని ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇండస్ట్రీలో డ్యూటీ చేస్తుంటే I2W సిగ్నోడ్ అనే కంపెనీలో ఒక అమ్మాయిగా డ్యూటీ చేస్తుంటే మంచి టాలెంట్ ఉంది మధుకు అని చెప్పేసి అమ్మాలి కాదని స్టోర్ బాయ్గా తీసుకోరు. అక్కడ ఎంతకాలం పనిచేశారు? 2-3 years. తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తే అప్పుడు నల్లలు ఇంట్లోకి కుళాయిలు ఇబ్బంది ఉంటుండే, నీళ్ళు రావడానికి ఇబ్బంది ఉంటుండే. ఆ టైంలో ఒక ఊళ్ళో నాయకులు ఉంటారు కదా, సర్పంచ్ గారి దగ్గరికి పోయి నల్ల కలెక్షన్ ఏమంటే మీ వార్డ్ నెంబర్ అడగండి అంటుంది. ఆ వార్డ్ నెంబర్ మా ఇంటి పక్కకించి లైన్ ఉంది, వాటర్ తీసుకోవడానికి నల్ల కలెక్షన్ ఇవ్వడానికి అక్కడ ఈఓ గారికి చెప్పి ఇబ్బంది పెడతాడు. ఇబ్బంది పెడితే నల్ల ఇవ్వలేడు. ఇవ్వకపోతే అది అయిపోయినాక ఒక 1-2 months ఎలక్షన్స్ వచ్చినాయి. అరే ఈయన దగ్గర వార్డ్ నెంబర్ అనే 10 ఉంటే నా ఇంటికి నల్లని ఇవ్వలేడు, అదే వార్డ్ నెంబర్ మనం అయితే ఎలా ఉంటుంది అని అక్కడ వార్డ్ నెంబర్ అయ్యా. సో వార్డ్ మెంబర్తో స్టార్ట్ అయింది మీ జర్నీ. వార్డ్ నెంబర్ అయిన రోజే అనుకున్నా నా జీవితంలో చట్టసభలకు పోవాలి అనే ఒక కసితోటి అంచెలంచెలుగా వార్డ్ నెంబర్ అయిపోయినాక ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్లో ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ఇక్కడ సర్పంచ్. అప్పుడు సర్పంచ్ అయ్యేటోని ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఒక ప్యానెల్ పెట్టుకున్న 14 వార్డ్ నెంబర్లు ఉంటే ఒక ప్యానెల్ పెట్టుకొని ఇంచుమించు సుమారుగా 7 మంది వార్డ్ నెంబర్లను గెలిపించుకొని ఇంకా ఒక సర్పంచ్ గారు కూడా నాకు సపోర్ట్ చేసి ఉప సర్పంచ్ చేశారు. ఒక రవి అని ఎస్సీ సర్పంచ్ ఉండే, నేను ఉప సర్పంచ్గా ఉన్నట్టు. దాని తర్వాత పోతుంటే మళ్ళీ 2014 అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. ఇది తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక ఫస్ట్ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి. జెడ్పీటీసీ ఎలక్షన్లు అయినాక ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చాయి. జెడ్పీటీసీకి పోటీ చేసిన పోటీ చేసిన ఉప సర్పంచ్గా ఉండి మా అమ్మను వార్డ్ నెంబర్ చేస్తుంటే అప్పుడు నేను ఉప సర్పంచ్, మా మదర్ వార్డ్ నెంబర్. వార్డ్ నెంబర్ ఉండగా మా అమ్మను ఎంపీటీసీగా నేను జెడ్పీటీసీగా పోటీ చేసిన. అదే టైంలో నేను జెడ్పీటీసీగా కొద్దిగా చాలా ఓట్లు తెచ్చుకున్నా. ఆ రోజు కూడా 18,000 చిల్లర ఓట్లు తెచ్చుకున్నాం మండల్లో. తర్వాత మా అమ్మను ఎంపీటీసీగా గెలిపించుకున్నా. కనీసం ప్రచారానికి కూడా పోలే. నేను చేసిన సేవకు నువ్వు ఇంట్లో ఉండి నీ ప్రచారం చేసుకో అంటే నా గ్రామస్తులు అందరూ కూడా మా అమ్మను భారీ మేరతో ఎంపీటీసీ గెలిపి. ఎందుకంటే మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, మీ కష్టం తెలుసు అందరికీ, మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు కాబట్టి మౌత్ పబ్లిసిటీ, మీరు తెలిసిన వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేశారు. ఎంపీటీసీ గెలిపారు. దాని తర్వాత మళ్ళీ 2019లో ఎలక్షన్లో 7,000 10,000 సుమారు ఓట్ల వరకు ప్రజలు ఉంటారు. ఆ గ్రామంలో జనరల్లో ఏకగ్రంగా సర్పంచ్ అయినా. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన 50,000 ఓట్లు సుమారుగా 46,000 చిల్లర ఓట్లు తెచ్చుకున్నా. ఇది రాజకీయంగా ఇట్లా ఎంట్రీ అయినా. అంటే మీ ఎదుగుదలని అమ్మ చూశారు. సర్పంచ్ అయ్యేదాకా కూడా చూసారు. మొన్న కరోనా కదా. అవును. అంటే ఒక్కొక్కసారి ఆ అవకాశం కూడా లేని వాళ్ళ నేను చాలా మందిని చూశాను. లక్కీలీ ఏంటంటే అమ్మ మిమ్మల్ని పుట్టినప్పటి నుంచి పెంచిన విధానంలో దానికి మించి ఒక 10 మెట్లు ఎక్కడో ఆవిడ చూశారు. అది చాలా సంతోషం. చిన్నప్పటి నుంచి కూడా నేను కష్టాలను చూస్తుంటే నాకు చిన్నప్పుడు ఎవరైతే హెల్ప్ చేస్తారో నేను కూడా ఒక పెద్ద అయినాక చాలా మందికి హెల్ప్ చేయాలి. నేను ఒక స్థాయికి పోయి నేను పడ్డ కష్టాలు చాలామంది పడుతుంటారు. నా ఇంటికి వచ్చిన వాళ్ళకు నాతో అయినదో లేదో నేనున్నా అని భరోసా ఇవ్వాలని నేర్చుకున్నా. అట్లా భరోసా ఇచ్చి పడంచెరు కాన్స్టిట్యున్సీలో సుమారుగా చాలా కుటుంబాలకు హెల్ప్ చేసిన. నేను పుట్టుకతోటి కోటేశ్వరం ఇంట్లో పుట్టలే, కానీ ఇట్లనే ఫ్రెండ్స్ తోటి అందరు కలిసి రియల్ ఎస్టేట్ చేస్తుంటే రియల్ ఎస్టేట్ చేసిన దాంట్లో అక్కడ వాళ్ళు ఇంతో అంత కమిషన్ ఇస్తారు. ఆ కమిషన్ డబ్బులకించి 50% ప్రజలకే సేవ చేస్తుంటే, 25% నా కార్యకర్తలకు ఇస్తుంటే, 25% నా ఖర్చులకు ఉంచుకుంటాను. అట్లా మానవతావాదిగా ఒక సేవ గుణం వచ్చేసి చిన్నప్పటి నుంచి ఆ సేవ వచ్చింది. అట్లా నిజం. ఎంత కష్టపడితే ఒక చిన్న విషయాన్ని మీరు స్టార్టింగ్ నుంచి కూడా మీ కళ్ళల్లో మీ బాధ మీ వాయిస్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది నాకు నిజంగాను. ఇప్పుడు మీ మిస్సెస్ ఏం చేస్తున్నారండి? హౌస్ వైఫ్. అమ్మ కష్టం చూసిన తర్వాత నేనే బాగా చూసుకోవాలని ఫిక్స్ అయినట్టున్నారు. అంతే అండి. ఇద్దరం ఒక దగ్గర పెరిగినాం చిన్నప్పటి నుంచి. మేనమర్దలు అట్లా. మీకు ఎంత పిల్లలండి? నాకు 2 పాపలు. 3 పాపలు అన్నమాట. 3 పాపలు ఒక బాబు. అంటే ఎట్లా అయిందంటే 2 పాపలు ఒక బాబు పాప అడాప్ట్ చేసుకుంటే, అంటే మా అన్నయ్య కొడుకు కూతురు. ఆ అన్నయ్య కూడా చనిపోయాడు అన్నట్టు, చెడ్డ కొడుకు. వాళ్ళ పిల్లలు కూడా నా పిల్లలు.
ఓకే 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 సో నైస్ రియలీ. బాబు ఏ ముగ్గురు పాపలు బాబు అట్లా. ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే చాలా టఫ్ సీట్ మీకు ఇక్కడ ఇచ్చారు అని చెప్పని, దీని మీద మీ అభిప్రాయం అండి? వాళ్ళని అడగండి. నీలం మధు వచ్చినాక వాళ్ళకి తెలుసు నీలం మధు గెలుస్తుండు, కాంగ్రెస్ జెండా ఎగరేస్తుండు. ఎందుకంటే గత 25 ఏళ్ల కింద కాంగ్రెస్ జెండా ఉండే ఇక్కడ. బాగారెడ్డి గారు ఎంపీగా ఉంటుండే. అంతకుముందు ఇందిరాగాంధీ ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఇందిరాగాంధీ గారు ఈ జిల్లాకి ఎన్నో చేశారు. చాలా అంటే నేను కూడా, మేము ఉండే ఇండ్లు మా గల్లీ కూడా ఇంద్రమ్మ కాలనీ, ఇంద్రమ్మ ఇచ్చిన ఇండ్లే. అంటే ఎన్నో చేసింది చిన్నప్పుడు. మేము ఇప్పుడు రియల్గా నేను ఉన్న ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లే. ఆమె చేసిన సేవలు మాకు తెలుసు, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది. ముఖ్యంగా ఈ ప్రాంతంకు యువతకు ఉపాధి కలగాలని ఆమె ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఇచ్చింది. చాలా ఇండస్ట్రీస్, బిహెచ్ఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఓడిఎఫ్, అగ్రిసైట్ అట్లా ఇచ్చింది. దాని తర్వాత కూడా సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు కూడా IIIT హైదరాబాద్ అని సంగారెడ్డిలో ఇచ్చారు, IIT ఇచ్చారు. అంటే కాంగ్రెస్ ప్రజలకు ఎన్నో చేసింది, ప్రజల మధ్యలో గుండెల్లో ఉంది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని తెలుసు. నా మీద నమ్మకంతో కూడా, అందుకే నేను గెలుస్తానే నమ్మకంతో మా అధిష్టానం, మా రాష్ట్ర అధిష్టానం, కేంద్ర అధిష్టానం నీలం మధు అయితే గెలిచి వస్తాడు, జెండా ఎగరేస్తాడు. మెదక్ జిల్లా ఇంద్రమ్మ జిల్లాగా ఉంటుందని చెప్పి తెలియదు. నేను ఎందుకు అడిగానంటే, ఒకవైపు ట్రబుల్ షూటరు మీ ప్రత్యర్థుల్లో, ఇంకోవైపు మాటల మాంత్రికులు. మీరు చూస్తేనేమో ఇంత సౌమ్యంగా, చాలా సింపుల్గా, క్రిస్ప్గా మాట్లాడుతున్నారు. ఎలా మీ ధైర్యం ఏంటి? సౌమ్యంతం అంటేనే కాంగ్రెస్, సెక్యులరిజం అంటే మా రాహుల్ గాంధీ గారు కూడా ఎంతో సౌమ్యంతం, ఎన్నో స్ట్రగుల్ పడ్డారు. నేను కూడా అలాంటి సౌమ్యంగా ఉండి ప్రేమతో ఎన్నో సాధించవచ్చు. ట్రబుల్ షూటర్ అంటారు, ట్రబుల్ షూటర్కి ఆల్రెడీ 2 సార్లు అధికారం ఇచ్చారు. ఏం చేసారో ఏందో మీరు అంతా చూస్తారు. మనకు ఆడ మా ప్రాజెక్టులు ఎలా అవుతుందో మీరు చూడవచ్చు. ట్రబుల్ షూటర్ని తీసేసి ఇప్పుడు మా కింగ్ వచ్చాడు రేవంత్ రెడ్డి గారు. అట్లనే మాటల మాంత్రికుడు అంటారు మీరు. మీ ప్రశ్నలో ఉంది కదా మాటల మాంత్రికుడు అని. ఇంకా మా జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు, మాటలతో మాయం చేయాలనుకుంటారు. అయితే మరి మెదక్ బేసిక్గా బీఆర్ఎస్ అడ్డా, చాలా స్ట్రాంగ్గా అక్కడ నిలబడ్డ పార్టీ. అక్కడ మరి మీరెలా దాన్ని అధిగమించగలరు అని అంటే? మెదక్ జిల్లా ప్రజలు అన్నీ గమనిస్తారు, క్యాండిడేట్లను అన్నీ చూస్తారు. ఇక్కడ ఉన్న మెదక్ జిల్లా ప్రజలలో మాటల మాంత్రికుడు అయినా సరే, ఇప్పుడున్న ఎమ్మెల్సీ గారైనా వీళ్ళందరూ కూడా ఈ జిల్లాలో చాలా తక్కువగా ఉంటారు, ఈ జిల్లాలో నివసించరు. వాళ్ళు ఎలక్షన్లు అయిపోగానే గ్రేటెడ్ కమిటీలలో హైదరాబాద్లో ఉంటారు. కానీ ఈ పేదింటి బిడ్డ ఈ పడంచర్లు ఉండి నా రాత్రి ఏ రాత్రి వచ్చినా ఈ చిట్కుల గ్రామంలో పడంచర్లో ఉంటాడు. వాళ్ళు ఎలక్షన్లు అయిపోగానే గ్రేడెడ్ కమిటీలలో ఉంటారు. ఒక సామాన్య పబ్లిక్ అయినా సరే, ఒక నాయకుడు పోవాలన్నా కూడా ఆ గేట్ కాడ వాళ్ళ గేట్ దగ్గర పర్మిషన్, వాళ్ళ ఓటీపీ వచ్చినాకనే పంపించాలి లోపలికి. సో అయితే రేపు మీరు ఎంపీ అయితే అలాంటివి పెట్టరా? అలాంటిదే పెట్టా. ఇదే పడంచర్లు ఉంటాం, ఇక్కడనే ఉంటాం, ఇన్నే ప్రజల మధ్యలో ఉంటాం. నో అపాయింట్మెంట్, ప్రజలు కలవాలనుకుంటే మీరు ఉదయం వచ్చి చూడండి అక్క, మేడం వచ్చి చూడండి ఎంత సామాన్య ప్రజలు వచ్చి. నేను వస్తాను అప్పుడు. మరి నిజంగా మీరు ఎంపీ అయిన తర్వాత నిజంగా ఖచ్చితంగా ఇక్కడనే ఉంటా, ఈ జిల్లాలో ఉంటా, ఇక్కడనే ఉంటా, ఈయనే ఉంటా, ఈయన పుట్టినా ఈయనే ఉంటా, ఇక్కడనే ఉండి చూస్తాను. సో అపాయింట్మెంట్స్ ఏం అవసరం లేదు. రైట్. ఏ రాత్రి వచ్చిన జిల్లా ప్రజలు ఇక్కడికి వచ్చి కలిసిపోవచ్చు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్, మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారి మీద అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు అప్పుడు ప్రస్తుతం వేసే రాయి ఏంటి అని అంటే, 100 రోజుల్లో మీ హామీలనే నెరవేరుస్తాము అని చెప్పిన తర్వాత ఇంతవరకు ఏ హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు అని. మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నారు, ప్రచారానికి వెళ్తున్నారు, ప్రజలు ఏమని అడుగుతున్నారు మిమ్మల్ని? ఖచ్చితంగా మా 100 రోజుల పాలన చూసి ఓటేయమని చెప్పి అడుగుతున్నాం. ప్రజా పాలన చూసి ఓటేయమని చెప్తున్నాం. ఆయన 10 ఏళ్ళలో చేయండి 100 రోజులలో చేసి చూపించండి. 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు నెరవేర్చారు. ఇంకో గ్యారెంటీ కూడా రైతులకు రుణమాఫీ కూడా ఇది అయిపోయినాక, ఎలక్షన్ కోడ్ అయిపోయినాక కూడా అది కూడా చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చూడొచ్చు, అక్క చెల్లెళ్ళు బస్సు ఎక్కితే అడగండి 6 గ్యారెంటీలలో ఉచిత బస్సు నడుస్తుందా లేదా. రైట్. ఈ జిల్లాలో ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, చిన్న చిన్న కార్మికులు ఉంటారు, రెంట్కు ఉంటారు, ఓన్ హౌస్ ఉంటుంది, పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళని అడగండి, మీకు 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంటు వస్తుందా లేదా అని అడగండి, చెప్తారు, ప్రజలే చెప్తారు. ప్రజలే చెప్తారు 6 గ్యారెంటీలు వస్తున్నాయని. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు పెంచిరా లేదా అని అడిగాను. ఇందిరమ్మ హౌసెస్ కింద మొన్ననే లాంచ్ చేసారు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, అది కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు కూడా ప్రతి ఇయర్ ఇస్తట్టు చేస్తున్నాం. ఖచ్చితంగా మా 100 డేస్ పాలన
ప్రజాపాలన, ఎందుకంటే డిఎస్సి కూడా మీరు చూడొచ్చు, ఉద్యోగాలకు డిఎస్సీలు ఇచ్చారు. అట్లనే ఈ రాష్ట్ర ప్రజలకు 16 కార్పొరేషన్లు అన్ని వర్గాల ప్రజలకు, ఓసీలకు, బీసీలకు, ఎస్సీలకు, అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సమానత్వంగా ఉండాలి అన్నదే కాంగ్రెస్ తపన. ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలన్నదే మా ముఖ్యమంత్రి ఆలోచన. మీరు చూడొచ్చు, మేము కూడా గతంలో వేరే పార్టీలు ఉన్నాము. ఒక ముఖ్యమంత్రి గెలవాలంటే ఎన్నో చేస్తే నాకు ముఖ్యమంత్రి గెలవడానికి 3 years పట్టింది. అది కూడా ఒక మీటింగ్లో ఉంటే పిలుచుకొని కొల్లూరులో కలిసారు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఈ రోజుకి నేను జాయిన్ అయిన సంది 10 సార్లు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, 10 సార్లు ముఖ్యమంత్రి కలిసినాం. ఇదే మాట అడగండి బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అడగండి. ఎప్పుడైనా సీఎం గారు అపాయింట్మెంట్ ఇస్తుండేనా వాళ్ళతోటి మాట్లాడుతుండేనా? కానీ మా ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు, ప్రతి ఒక్కరికి అలాంటి ప్రజాపాలన ఉంది. మా పాలన మనల్ని గెలిపిస్తుంది. ఇప్పుడు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. అయితే మీరు కలవడం సరే, జర్నలిస్ట్గా నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను యాక్చువల్లీ కలుద్దామని. ఎందుకు అని అంటే ఒక 15 ఏళ్ల క్రితం ఆయన్ని నేను వాళ్ళ ఫ్యామిలీ ఎంట్రీ చేసింది నేనే. ఆయన సీఎం అయిన తర్వాత ఆ ఎంట్రీ చాలా వైరల్ అయింది యాక్చువల్లీ. నాకు అందరూ 100,000 మంది నాకు పంపించారు. తర్వాత నేను అనుకున్నా సీఎం అయిన తర్వాత సార్ మిమ్మల్ని అప్పట్లో నేను ఎంట్రీ చేశాను సార్, ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుదామని. సో మీరు తీసుకెళ్తారా? ఖచ్చితంగా తీసుకెళ్తాను. నిజంగా డన్. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ సీఎంని వెళ్ళి కలవాలి అని అంటే చాలా ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళ పియ్యలకి 100 సార్లు మేము అడగాలి, వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. మాట ఇచ్చాం, ఖచ్చితంగా. మీతో ఎవరికి పోటీ అని అంటే ఏం చెప్తారు? వాళ్ళని అడగల ప్రశ్న. మేము గెలుస్తున్నామండి. రైట్. అవతల వాళ్ళు ఎవరు అనేది మీకు అనవసరం. మేము గెలుస్తున్నాం, మా జెండా, మా ప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజలు గెలిపిస్తారు. మా కార్యకర్తలు స్ట్రాంగ్ ఉన్నారు, మా నాయకులు స్ట్రాంగ్ ఉన్నారు. ఉమ్మడికి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు, సమిష్టిగా పోరాడతాం. మా ప్రభుత్వం వచ్చింది, దాని తర్వాత మేము ఎంపీగా గెలుస్తాం. ఈ జిల్లాలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, స్థానిక సంస్థలు అన్నీ కూడా స్లీప్ చేస్తాం. చేసినాక తర్వాత కూడా మా 6 గ్యారెంటీలు కూడా ప్రజలకు అందుబాటులో, పేద ప్రజలకు అందరికీ తీసుకెళ్తాం. మీ ఉద్దేశ ప్రకారం ప్రజలకి మీరు ఏ హామీల మీద, లేదంటే మీ ఏ స్ట్రాటజీ తోటి ప్రజల్లోకి పెడుతున్నారు, ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్తున్నారంటే ఏం చెప్తారు? మా స్ట్రాటజీ అనేది మీరు చూస్తున్నట్టు వారానికి చూపిస్తాం. 3 అంచెల స్ట్రాటజీ ఉంటుంది. మేము మా కార్యకర్తలు, మేము పార్టీ అధిష్టానం, మేమందరం కూర్చొని కూడా ప్రజలకు 3 అంచెల పద్ధతిలో మేము స్ట్రాటజీగా తీసుకొని 1 వీక్ ఇంకా ఏం చేయాలి, ప్రజలకు మనం ఇంత చేస్తున్నాం, ఇంకా ఏం చేయాలనే తపన పట్టుకుంటా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసేటట్టే పోతాం. మెదక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీ ఉద్దేశ ప్రకారం? మీరు గుర్తించిన సమస్యలు అంటే ఏం చెప్తారు? రైతుల ప్రాబ్లమ్స్ ఇంతకుముందు గత ప్రభుత్వంలో మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అక్కడ భూ నిర్వాహకులకు న్యాయం జరగలేదు. అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము కూడా కేంద్రంలో కూడా రైతులకు న్యాయం జరగాలని చెప్పి నేను మాట్లాడి చేస్తాను. మొట్టమొదటిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయో మీకు బాగా తెలుసు. ప్రజలు మన మీద ఎంత అభిమానం ఉన్నా వాళ్ళకి ఇవ్వాల్సిన తాయిలాలు ఇవ్వకపోతే మనకు ఓటు వేస్తారా అనేది ఎండ్ ఆఫ్ ది డే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించారా మీరు? తాయిలాలు అవసరం లేదు. ప్రజలు, మెదక్ జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆత్మగౌరవం గురించే ఓటేస్తారు. ఆత్మగౌరవం తెచ్చిన పార్టీ, ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఆత్మగౌరవం నింపింది. ఈరోజు ఆత్మగౌరవం నింపి తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఇచ్చిన ఇందిరమ్మ రాజ్యం ఉంది. ఖచ్చితంగా ఆత్మగౌరవం ఇచ్చే పార్టీ, ప్రజలకు స్వేచ్ఛనిచ్చే పార్టీ, ముఖ్యంగా ప్రజలకు మమేకమయ్యే పార్టీ. ఖచ్చితంగా మాకు ఓటేస్తారని తెలియస్తాను. తాయిలాలకు కాదు, ఆత్మగౌరవాలకు ఇస్తారు ఓట్లు అంటే. కానీ వార్డ్ మెంబర్ నుంచి ఈరోజు ఎంపీగా మీరు పోటీ చేసేంతవరకు మీ జర్నీ చాలా అద్భుతమైన జర్నీ. అయితే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ కళ అనుకుంటున్నా. అంటే ఇంత ఈ లైఫ్లో నేను ఎక్కడ నుంచి ఎంత కష్టపడి ఇంతమంది ప్రజల అభిమానం సంపాదించుకోవడంలో, ఇంతమంది ప్రేమించడంలో నాకు బాధ్యత పెరిగింది. అప్పుడు పడంచర్ కాన్స్టిట్యున్సీ వరకే అనుకున్నా. ఈరోజు జిల్లా ప్రజలందరూ కూడా నా మీద నమ్మకం ఉంది. ఈ జిల్లా ప్రజలకు అందరికీ కూడా సేవ చేసే భాగ్యం కలిగింది. వాళ్ళందరూ కూడా నన్ను దీవించాలనుకుంటున్నాం. ఈ మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను దీవించి నాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను భారీ మేడాడితో గెలిపిస్తే నేను వాళ్ళందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి వాళ్ళ కష్టంలో, సుఖంలో నాతోటి అయినా సాయం చేసుకుంటూ నేను అందరికీ సేవ చేసుకుంటూ ఉంటానని తెలియజేస్తున్నాను. అట్లనే ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అన్నీ తీసుకొచ్చి మా జిల్లాను డెవలప్ చేస్తా. అట్లనే మళ్ళీ మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి దగ్గరికి తీసుకెళ్ళి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ తీసుకొని ప్రజలకు మేలు జరిగేటట్టు చేస్తామని. మా ముఖ్యమంత్రి గారు అంటున్నారు, బాగుంది నాకు కూడా వినడానికి. కానీ నేను కొన్ని ఏమంటారు మాటలు
అది మీడియాలో కానివ్వండి, కొన్ని గ్రూప్స్కి వెళ్ళినప్పుడు అకేషనల్గా మేము కలుస్తున్నప్పుడు ఆయన గవర్నమెంట్ని పడగొట్టడానికి పావులు కదులుతున్నాయని వింటున్నాను. దీని మీద మీకేమనిపించింది? ఎవ్వరు కోలుకొట్టరు, ఎవ్వరు కూడా. మీరు చూస్తుండొచ్చు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తారు కదమ్మ. ప్రజలు దీవించిన ప్రభుత్వం ఇది. ప్రజలు మీకు ఇంతకుముందే చెప్పిన దొర కబంధ హస్తాల నుంచి బయటికి వచ్చింది, ప్రజల పాలన వచ్చింది, ప్రజల సపోర్ట్ ఉంది, నాయకుల సపోర్ట్ ఉంది. ఎవ్వరు మా ప్రభుత్వం టచ్ చేయలేరు. మేము ప్రజలకు చిత్తశుద్ధిగా పనిచేయాలనుకుంటున్నాం. కవిత గారు అరెస్ట్ ఎలా చూస్తున్నారు మీరు? అది చట్టం, మీకు అన్ని తెలుసు, చట్టం పని అంతా చేసుకుంటాం. అంతేనా? ఒకటే సింగిల్ డైలాగ్. అంతే. ఇంత జర్నీలో ఎన్ని కష్టాల్లో మీరు ₹1 లేని రోజు చూశారు. ఈరోజు ఐ థింక్ మీ అవసరాలన్నీ చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోతున్న జీవితాన్ని మీరు చూశారు. డబ్బు గురించి మాట్లాడాలి అని అంటే మీరు ఏం చెప్తారు? డబ్బు పార్ట్, కానీ ప్రజలకు సేవ చేయడంలో చాలా సంతృప్తి పడ్డా. డబ్బు కన్నా ఎక్కువ నన్ను మీరు చూస్తే తెలుస్తుంది. ఎప్పుడైనా ప్రజలలో ఉన్నప్పుడు చూడండి, ప్రజలు ఎంత హ్యాపీగా వెళ్ళారు. మా కొడుకు వచ్చిండు, మా తమ్ముడు వచ్చిండు, మా అన్న వచ్చిండు అని ఒక రిసీవింగ్ తీసుకుని, ఒక చిన్న పిల్లలు కూడా మా మామయ్య వచ్చిండు అని రిసీవింగ్ తీసుకుంటే ఆ ప్రేమం కూడా డబ్బు ఒక పార్టే. ఎంత అవసరం ఉందో అంత చాలు. అంటే ఒక సమాజంలో డబ్బు కూడా ముఖ్యమే, కానీ సమాజంలో ఎంత అవసరం ఉంది, మనకి ఎంత అవసరం ఉందో అంత ఉంటే చాలు. అంటే ఒక సొసైటీలో ఒక విలువ గురించి ఉండాలి, అంత ఉంటుంది సార్. 1000 కోట్లు సంపాదించి చేయడం అనేది అవసరం కూడా లేదు. ప్రజలను సేవ చేసి మన లైఫ్లో మనం ఉన్నా లేకున్నా మనం బతికి ఉండాలి ప్రజల మధ్యలో అనుకుంటా. ఫస్ట్ మీరు బీఎస్పీలో జాయిన్ అంటున్నారు. ఫస్ట్ బీఎస్పీలో చేరగాలండి. బీఆర్ఎస్లో ఉండి ఉన్నప్పుడు అక్కడ టికెట్ అడిగిన ఉంటే, ఎమ్మెల్యే టికెట్ మాకు కావాలని, మాకు ఇవ్వలేరు. ఇవ్వకపోతే ఆత్మగౌరవం ఫైట్ చేస్తుంటే, తెలంగాణ వ్యాప్తంగా ఆత్మగౌరవం ఫైట్ చేస్తుంటే వాళ్ళు ఒక టికెట్ కూడా ఇవ్వలేరు అని చెప్పి ఒక ఆత్మగౌరవం చేసినప్పుడు, ఆయన ఇయ్యనప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నేను పాదయాత్ర చేస్తున్నా. పాదయాత్ర చేస్తాం. మీ ప్రెస్ మిత్రులు, మా కార్యకర్తలు అన్న మన పరిస్థితి ఏంది, మనం అక్కడ స్థానికంగా ఉన్న ఎన్నో ఇబ్బందులు పడ్డాం, మనం నిలబడాలి, మనం ఇంతమంది మీద నమ్మకం పెట్టుకొని ఉన్నామంటే, ఆ రోజు ఒకటే ఇంటర్వ్యూలో ఒకటి చెప్పిన నేను, నీలం మధు ముదిరాజ్ అనేట ఆయన బ్యాలెట్లో ఉంటాడు, అవి ఎన్ని కష్టాలు రాని ఎన్ని రాని ఏమని ఉండదు, నేను బ్యాలెట్లో నిలబడతాను ఒక స్ట్రాంగ్ నా కార్యకర్తలకు, ఈ పడంచర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చినట్టు. నేను మాట మీద నిలబడ్డానని చూపించుకోవాలంటే బ్యాలెట్లో ఉండాలి కదమ్మా. ఆ బ్యాలెట్లో అందు గురించి నేను నిలబడ్డా ఆ రోజు. బీఎస్పీలో ఎందుకు జాయిన్ అయ్యారు మీరు మరి? ఆ రోజు అది సిచ్యువేషన్ గతంలో మీరు అన్ని చూసారు. అదే అన్న, అక్కడ మీకు ఆ అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఒక ప్రయత్నం చేశారని అనుకోవచ్చా? వాళ్ళ ఇంటికి వచ్చాను, నేను ఇండిపెండెంట్గా నిలబడుతుంటే ఇంటికి వచ్చి నేను ఉంటా, మీకు టికెట్ ఇస్తాము నిలబడి ఉండంటే, సరే ఏదో ఒక మా కార్యకర్తలు అందరూ కూడా అన్న ఒక గుర్తు పబ్లిక్లోకి వెళ్ళాలి కాబట్టి మీరు తీసుకోండి అన్న అని చెప్పారు. దానికి కూడా నేను ధన్యవాదాలు చెప్పిన బీఎస్పీ అధిష్టానానికి కూడా. మరి అక్కడ దేనికి మీరు అసంతృప్తి చెంది ఇటు కాంగ్రెస్ సైడ్ వచ్చారు అని? నేనే కదా బీఎస్పీ పార్టీ అధ్యక్షులు కూడా వేరే పార్టీకి పెరిగా, నేనే ఏమన్నా చెప్పారా? గ్రేట్ పాయింట్ అండి. కరెక్టే కదమ్మా. ఖచ్చితంగా నాకు కాంగ్రెస్ పార్టీలో నాకున్న పరిచయాలు, నాకున్న ముఖ్యమంత్రితో ఉన్న సన్నిహితాలు, ఈ జిల్లా మంత్రివర్యులు అందరితోటి మంచి సన్నిహితాలు ఉండడంలో మళ్ళీ తిరిగి గూటికి చేరి నేను ప్రజాపాలనలో ఒక భాగస్వామ్యం కావాలనుకున్నా. దానికి ఖచ్చితంగా ఉంటాను, ఈ ప్రజలకు సేవ చేసుకుంటాను. మెదక్ జిల్లా ప్రజలకి 2024 ఎలక్షన్స్ సందర్భంగా ప్రజలందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే? మెదక్ జిల్లా ప్రజలారా, మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. మీ అందరు కూడా నాకు సహకరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దేశంలో కూడా కాంగ్రెస్ రావాలి. ఎందుకంటే ఈ పాలన మీరు చూస్తుండొచ్చు, ఇలాంటి పాలన దేశంలో ఎన్నో చేస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా మన జిల్లాకు, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో రకాల అభివృద్ధి చేశారు. మీరు చెప్పిన ఇంతకుముందు కూడా చెప్పిన ఉపాధి విషయంలో అయినా సరే, రైతులకు భూముల విషయంలో అయినా సరే, ఇల్లు కట్టుకోవడానికైనా సరే, ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఇవ్వడానికి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాబట్టి, ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం రుణం తీర్చుకునే రోజు వచ్చింది. ఇంద్రమ్మ పాలన చేసింది కాబట్టి ఇంద్రమ్మ మళ్ళీ ఒక నాకు, ఎందుకంటే ముఖ్యంగా నేను అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఉంటారు.
ఎందుకంటే ఇక్కడ ఓసీలు అయినా సరే అన్ని వర్గాలు నాతోటి మంచి మమేకం ఉండి అందరూ ఉంటారు. కానీ ముఖ్యంగా నన్ను ఒక బీసీ బిడ్డకు నాకు కాంగ్రెస్ పార్టీ కూడా దీవించి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చేటట్టు నన్ను దీవించి పంపించింది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను దీవియాలి. నేను ఒక బాధ్యత గల పౌరులుగా మీకు అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిలాగా ఉంటాను. మీరందరూ కూడా సహకరించాలి. అట్లనే ఈ రాష్ట్రం, ఈ మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ప్రభుత్వం మనది ఉంది, మన ప్రభుత్వం ఉంది. ఆ సంక్షేమ పథకాలు కూడా మీకు దగ్గరికి అందుబాటులో ఉంటాయి. నేను ఎంపీగా ఉన్నప్పుడు దేశంలో నుంచి, కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్ర నిధులు, స్థానిక సంస్థల నిధులు అన్నీ కలిసి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చెందిద్దామని తెలియజేస్తున్నాం. చాలా చిన్నప్పుడే అమ్మ కష్టం చూసి మీరు సైకిల్ షాప్లో పనిచేసిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ చిరకాల నెరవేరని కోరిక అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, అయ్యో ఇది జరగలేదు. మా అమ్మ నాన్న నాతోటి లైఫ్లో ఇంకా కొన్ని రోజులు ఉండాలనుకుంటుంటే రైట్, అదొకటే మిస్. ఇంత జర్నీలో మీరు ఎప్పుడైనా సినిమాలు చూసారా సార్? చూస్తుంటాను. అవునా? రీసెంట్గా చూసిన సినిమా ఏంటి? రీసెంట్గా నేను ఎక్కువ ఇష్టపడే సినిమా, ఎన్నిసార్లు చూసినా బోర్ రాంది, యాత్ర సినిమా చూస్తుంటే. ఎందుకు? కాంగ్రెస్ పార్టీకినా మీరు? అయ్యో, ఇది కూడా అన్యాయం అండి. లేదండి, రాజశేఖర్ రెడ్డి అంటే చాలా ఇష్టం. రైట్. ఎందుకంటే ఆయన ఒక కమిట్మెంట్గా ఉండే నాయకుడు. అట్లా ఆయనను చూసి యాత్ర సినిమా, ఎప్పుడైనా టెన్షన్స్ ఉన్నా ఏమున్నా ఎక్కువ సినిమా యాత్ర చూస్తాను. కలిసారు ఎప్పుడన్నా ఆయన్ని? కలవలేండి, కానీ ఆయన అంటే చాలా ఇష్టం ఉండే. నిజంగా చాలా సంతోషం అండి మధు గారు. ఎందుకంటే మీకు కష్టం తెలుసు, సమయం విలువ తెలుసు, మన బంధాలు అనుబంధాల విలువ తెలుసు, ₹1 విలువ తెలుసు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం మెదక్ జిల్లా ప్రజల అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం వల్ల కరప్షన్ అంత భయంకరంగా ఉండదని నేను గట్టిగా నమ్ముతున్నాను యాజ్ ఎ జర్నలిస్ట్. ఎందుకంటే మీకు ప్రతి పాయింట్లను ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, అంటే మానవత్వపు విలువలతో కూడుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి రావడం అనేది నిజంగా స్వాగతించాల్సిన విషయం. మనస్ఫూర్తిగా మెదక్ జిల్లా ప్రజలు మీకు ఓటు వేసి మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మళ్ళీ మీరు విన్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు నాకు ఇవ్వాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.